ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్న ఊరిని కన్నవారిని వదిలి ఉపాధి నిమిత్తం సుదూర దేశాలు వెళ్తున్నటువంటి ఎంతో మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు. వాతావరణం సరిగా లేక అక్కడ పని చేయలేక అనారోగ్యానికి బలి అవుతున్నాడు. మరికొంతమంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ కు చెందినటువంటి చొప్పరి లింగయ్య వెళ్లిన కొద్ది రోజులకే దుబాయ్ నుంచి ఒక సెల్ఫీ వీడియో తీసి మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను కాపాడు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా, అనారోగ్యానికి గురయ్యా, నా పాస్పోర్ట్ లాక్కున్నారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది. దీంతో వెంటనే స్పందించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన చొరవతో ఇతర అన్ని కార్యక్రమాలని పూర్తి చేసిన తర్వాత తాజాగా ఆయన స్వగృహానికి చేరారు. కుటుంబ సభ్యులు, వచ్చినటువంటి బాధితుడు చొప్పరి లింగయ్య సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన మంత్రికి, అధికారులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఫ్లైట్ టికెట్ తీసుకుందామంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాను, దాని నుంచి నేను బయటపడతాను అనుకోలేదు. తాజాగా నేను ఇప్పుడు మా ఇంటికి చేరాను అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అందరికీ నమస్తే, నేను మీ గుండెల్లి నరసింహ. ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే మన యొక్క గల్ఫ్ కార్మికుడు మన ముందున్నాడు. ఇతని గ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్లి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈరోజు అతన్ని టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ దుబాయ్ మీదుగా అతన్ని ఈరోజు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇతను వెళ్లడానికి పొన్నం ప్రభాకర్ గారే టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ యొక్క మిత్రుడు వెళ్లడానికి కూడా మన బాలరాజ్ గౌడ్ అన్న గారు కూడా వెళ్లి తన క్యాంపులో కలవడం జరిగింది. మరి కొంతమంది మిత్రులు కూడా వెళ్లి కలవడం జరిగింది తను ఇండియా పంపించాలని. కాకపోతే అఫీషియల్ గా ఇండియన్ కౌన్సిలేట్ నుంచి మాకు సమాచారం అందించడంతో మేము అతని దగ్గరికి వెళ్లి కంపెనీతో సమన్వయం చేసి పంపడం జరుగుతుంది. ఇతని గురించి తప్పించిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు ఏం జరిగిందో అన్న మాటలోనే విందాం. అన్న, అసలు మీ పేరేంటి, ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. నా పేరు సత్యలింగయ్య. ఆరోగ్యం బాగాలేక నేనే గుండెల్లి నరసింహన్న తొందరగా స్పందించి నాకు, ఇతరులు కూడా పొన్నం ప్రభాకర్ సారు స్పందించి, ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు గుండెల్లి నరసింహ నాతోటే ఉంది. నరసింహన్న నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టికెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదోలుతున్నాడు సక్రమంగా. అంతా అన్నీ చూసుకున్నది గాజుల సంపదన్న, గుండెల్లి నరసింహన్న. వీళ్ళిద్దరూ లేకపోతే నా బతుకు ఏమయ్యేదో నాకే తెలియకుండా అయిపోయింది నా పరిస్థితి. నన్ను క్షేమంగా నరసింహలన్న నన్ను మళ్ళీ హైదరాబాద్ సాగదోలుతున్నాడు. ఇవాళ హైదరాబాద్ ఫ్లైట్. ఓకే, సో నాకు స్పందించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మరియు ఇందులో ముఖ్యంగా మన గాజుల సంపతన్న గారు కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అతను ఇండియా నుంచి కూడా ప్రతిరోజు నాకు కాల్ చేస్తూ, బాధితులు కాల్ చేస్తూ కూడా అన్న అతనికి సాయం చేయండి అని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా గాజుల సంపతన్న గారు కూడా మేము ప్రత్యేకంగా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఇతని గురించి తప్పించిన ప్రతి ఒక్కరికి, మిత్రులందరికీ కూడా మేము పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్. స్పెషల్ గా ఇండియన్ కౌన్సిలేట్ వారికి మరీ మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు ఇండియన్ కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.